హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాడు ముహూర్తానికి అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళంతా ఇంట్లోనే తమ తమ ప్రాంతాల్లోనే పూజలు చేసుకున్నారు. అయితే అదే సమయానికి గల్ఫ్ దేశాల్లో కువైట్ దేశంలో కూడా భారతీయులు పూజలు చేసుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా రాముని పూజ చేసినందుకు గాను ఆ దేశంలో భారతీయులను అరెస్ట్ చేసి తిరిగి మన ఇండియాకి పంపించారని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ విషయాలను వివరించి తెలుసుకోవడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ముహూర్తానికి అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఉండి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకున్నారు. అదే సమయానికి కువైట్లో ఉన్న వాళ్ళు కూడా భారతీయులు కూడా పూజలు చేసుకున్నారు. అక్కడ పూజలు చేసుకున్నందుకు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. దానికి గల కారణాలు ఏంటి? అసలు హిందువుల చిరకాల స్వప్నం సుమారు 500 సంవత్సరాల నుంచి పోరాటం, 77 యుద్ధాలు జరిగాయి, సుదీర్ఘ న్యాయ పోరాటం. ఎట్టకేలకు నిన్న జనవరి 22వ తారీఖున అభిజిత్ మహాముహూర్తంలో ఆ బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన చేసుకున్నాం. ఆ సమయానికి అందరూ కూడా అయోధ్యకు వెళ్ళి చూడలేదు, అందరూ చూడలేదు. అలాంటి వాళ్ళకు మీ ఊర్లోనే ఉంటుంది, మీ ప్రాంతంలో ఉంటుంది, ఆ లైవ్ స్క్రీన్ల ద్వారా చూడండి అక్కడ ఒక ప్రేరణ ఇవ్వడం. దానికి రామ మందిరం దగ్గర పూజ చేయబడినటువంటి అక్షంతలు రామనామం చేయాలా చేయడం. ఆ సమయంలో మనందరం కూడా ఆ రామనామం జపం చేస్తూ ఆ రోజంతా రామకీర్తన చేస్తూ రాముడికి అంకితం ఉండే కూడా ఒక పిలుపు లాంటిది. తమకు తాముగా అందరూ కూడా వ్యక్తిగతంగా తమకు ఎవరు అంటే ఎవరి భగవంతులు లేకుండా తమకు తాము అందరూ కూడా స్వచ్ఛందంగా యావత్ ఆ సేతు హిమాచలం అంతా కూడా ఈ రామనామ జపంతో హిందుత్వం కాషాయ జెండాలు లేకపోవడానికి రాముని విగ్రహ ప్రతిష్టాపనలో రామునికి సేవ చేస్తున్నారు. కేవలం ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రేరణ తీసుకున్నారు. హిందూ అయిన ప్రతి వాళ్ళని తీసుకున్నారు. వ్యక్తిగతంగా మోడీ అనే దేశం, వ్యక్తిగతంగా బీజేపీ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అయినా ఎవరు కూడా ఏమీ చూడకుండా కేవలం రాముడు, హిందుత్వము, భక్తి, దేవుడు, దైవత్వమైన అందరూ పూజ చేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్న కూడా చేస్తున్నారు. యావత్ దేశాలు అన్ని దేశాలను చేస్తున్నారు. కానీ ఒక గుంపు, ఒక సమూహం, అదేంటంటే ఒక ఆయిల్ కంపెనీలో ఉన్నటువంటి కాంట్రాక్టు పని మీద పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆ రోజు రామ మందిరం జరుగుతుందని తిలకించారు, రామనామ జపం చేసుకున్నారు. మరి ఎంత మాత్రం అరెస్ట్ చేస్తారా అనేది అర్థం కనుమానం లేదు. అక్కడ నరేంద్ర మోడీని కీర్తించారు కాబట్టి అరెస్ట్ చేశారని కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఇక్కడ జరిగితే కువైట్లో ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కువైట్లో కూడా ముస్లిం ఇరాన్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మనం హిందూ దేవాలయాలు కట్టుకుంటున్నాం. స్వయాన నరేంద్ర మోడీ గారు వెళ్ళి విజిట్ చేసేస్తున్నాం కదా, మరి ఎందుకు పూజ చేసి అరెస్ట్ చేస్తారు? వాస్తవానికి దీంట్లో విస్తృతంగా పరిశీలిస్తే మనకున్నటువంటి వార్తా సేకరణ సమాచారం ప్రకారం ఇది జరిగిన మాట వాస్తవం. అది కొందరు ఏం చేశారంటే అత్యుత్సాహం ఏం చేశారంటే రామనామం జపం చేయడం తప్పేం కాదు, ఒకవేళ విగ్రహారాధన విధానం తప్పేం కాదు, దాని అభ్యర్థులు పెట్టకపోవచ్చు. వాళ్ళు అది చేస్తూనే అక్కడ జై భారత్ అంటూ భారతదేశాన్ని కీర్తిస్తూ అక్కడ మోడీని కీర్తిస్తూ నినాదాలు స్లోగన్ చేశారు. అక్కడ కువైట్ అండ్ అక్కడ అరబ్బీ దేశాలు ఉన్నటువంటి చట్టాల ప్రకారం అంటే ఆ దేశంలో ఉంటూ ఆ దేశం కాకుండా ఇతర దేశాలని కీర్తించడం అనేది వాళ్ళు నేరంగా పరిగణిస్తారు. ఇక్కడ వచ్చి లాజిక్ అంటే అక్కడ రాముని పూజ చేయడం లేక అభ్యంతరం కాదు, ఆ దేశంలో ఉంటూ ఆ దేశాన్ని కాకుండా వేరే దేశాన్ని కీర్తిస్తూ దాని గొప్పదనం చెప్పడం అనేది అక్కడ చట్టాల్లో ఉంది. అలా విధంగా రాస్తారు. ఈ చట్టాలని మరి వీళ్ళకి అవగాహన లేదు కానీ అనేశారు, అది వీడియో తీశారు, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది, అరెస్ట్ చేశారు. వెంటనే వీసా రద్దు చేసి ఇమీడియట్లీ అంటే చీకటి గృహలో బంధించకుండా విమానం ఎక్కేసి ఎంబసీకి పంపించాడు. ఎంబసీకి పంపించేశారని కూడా వార్త వస్తుంది. అంటే ఒక రకంగా మంచి, అంటే కొన్ని సందర్భాలు అంటే బంధించేస్తే ఇక దానికి విచారణ ఇదంతా కూడా చట్టాలు. కానీ ఇక్కడ మన అదృష్టం అంటే రాముని కృప కలిగిందో అని చెప్పవచ్చు. వాళ్ళకి దేశం నుంచి వెళ్ళిపోయబడ్డారు.
కేసు అయితే ఉంది, అరెస్ట్ అయ్యారంటే అక్కడ ఎమ్మటి అరెస్ట్ ఎమ్మటి పంపించారంటే కారాగారానికి తరలేదు ఆ విషయంలో భావించారు. మన దేశానికి రిటర్న్ పంపించారు. కాకపోతే ఆర్థికంగా అంటే అప్పులు చేసి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అప్పులు చేసి వీళ్ళు అప్పు తీరకపోవచ్చు, అట్లాంటి కష్టాలు కూడా వచ్చాయి. కానీ వీళ్ళకు ఒక రకంగా రాముదయ వల్ల తీవ్రమైనటువంటి చట్టాలకు బలికాలేదు. వాస్తవానికి చట్టం తిరగకపోవచ్చు కదా అని ఒక అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ ఏ దేశ చట్టం అయినా ఆ దేశంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ దేశ చట్టాలని అనుగుణంగా నా చట్టాలను గౌరవిస్తాను అంటూనే అడుగు పెడుతుంటారు. చట్టాలు తెలవకపోవడం అనేది నీ తప్పిదం, కానీ చట్టాలు తెలవదని చెప్పి నువ్వు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయకూడదని మన చట్టాలు తీరు అలా. మన దేశం ఇతర దేశం ఎవరు వచ్చినా కూడా ఈ దేశంలో అడుగు పెడుతున్నాడు, ఈ చట్టాలని ఈ రాజ్యాన్ని అంగీకరిస్తున్నాడు. ఈ చట్టాల అవగాహన కూడా మీ పొరపాటు కావచ్చు. చట్టాలకు అనుకూలంగా కాబట్టి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా శిక్ష అవుతుంది. ఈ పాలసీ అంతా కూడా ప్రపంచం అంతా అదే ఉంది. ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశ చట్టాలను గౌరవించాల్సింది. తెలవకపోవడం అనేది నీ అజ్ఞానం కావచ్చు, నీ మిస్గైడ్ కావచ్చు, లేదా నీ అవగాహన లోపం కావచ్చు. అంత మాత్రమే చట్టం నీకు తెలవదని కన్సల్టేషన్ చేస్తారని అలాంటి మన చట్టంలో కొన్ని కన్సల్టేషన్ ఉండొచ్చు. మనం ఇంట్లో సులభతర చట్టాలు ఉంటాయి మన ఇండియాలో, సులభతరంగా ఉంటాయి. లాస్ట్ చివరికి సర్కమ్స్టెన్స్ చూసుకోవడం తీర్పులు ఉంటాయి. వేరే దేశాల్లో వాళ్ళు కఠినతరంగా ఉంటాయి. సో చట్టం తెలవకపోవడం అనేది బహుశా వాళ్ళకు చేసిన తప్పే కావచ్చు. దానివల్ల వాళ్ళు బహిష్కరణకు గురయ్యారని చెప్పాలి, శిక్షకు గురయ్యారని చెప్పాలి, బహిష్కరణకు గురయ్యారని చెప్పాలి. బహుశా వీళ్ళు విచారణ కొనసాగిస్తాను కూడా ఆ దేశ ఎంబసీ నుంచి సమాచారం విచారించినా కూడా ఇక వీళ్ళు దేశ బహిష్కరణ కాబట్టి పెద్ద ప్రమాదం ఏమి లేదు. రిటర్న్ వచ్చారు కాబట్టి ఇక్కడ పునరావాసం కల్పించడం కానీ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు చేసిన అప్పులు తాలూకు ఆర్థిక భారాలు ఉంటాయి. వాటికి మరి ఈ విదేశాంగ మంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయం చేస్తుందో కరెక్ట్ శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో మనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ వేరే వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛ ఉండదు కదా. పౌరులు బయట దేశాలకు వెళ్ళే పౌరులు కొద్దిగా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామ ప్రజల పూజలు ఏదో చేసి ఉంటుంది, బహుశా అంత పెద్ద శిక్ష పడకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు గతంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఏంటంటే ముస్లిమ్స్ విగ్రహాలను నిషేధం, నువ్వు దేవుడిని కీర్తించినా విగ్రహాన్ని కీర్తించడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. సో ఆ ముస్లిం విధానాలు ముస్లిం దేశాల చట్టాలు తీరు అలా ఉంటుంది. కీర్తించిన బహుశా మనది ఎలా ఉండేదో దాంతో పాటు ఆ దేశాన్ని కాకుండా ఆ దేశంలో మన దేశాన్ని వాళ్ళ అభ్యంతరమైనటువంటి విధానం, వాళ్ళ ఆ విధంగా చేసుకునే చట్టం మనది చేయదు. దానివల్ల అది వేరే వాళ్ళతో చర్య కోరుకున్నది. అదే వాళ్ళు వీడియో తీసుకొని పోస్ట్ చేయకుండా ఉంటే బహుశా ప్రభుత్వం దృష్టి కూడా రాదు కాబట్టి అది సేవ్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ మనం వీడియో చేస్తున్నప్పుడు కూడా ఇట్లా వైరల్ చేస్తున్న విషయాలు కూడా కొన్ని విషయాలు మనం ఎంత పొరపాటు చేసినా కూడా తెలుసుకొని ఏవి వైరల్ చేసుకోవాలి, ఏవి పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయదు. మీరు అన్నట్టు మన ఇంట్లో కూడా స్వేచ్ఛ ఉండొచ్చు, లేదు వేరే దగ్గర తిన్నప్పుడు మనం ఎట్లా కొంచెం క్యాల్కులేటెడ్గా ఉండాలి అనేది ఇలాంటి సంఘటనతో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. చాలా ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.